సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీకు ఈరోజు అయితే నేను మంచి ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. సో ఆ ట్రిక్ ఏంటిది అంటే, సో మనం నార్మల్గా కాల్స్ అనేవి ఉంటాయి కదా మన కాల్ హిస్టరీలో. సో ఆ కాల్స్ అనేవి ఒక్కొక్కసారి మనకు డిలీట్ అయిపోతుంటాయి కదా అన్ఫార్చునేట్గా. అని మీరు సడన్గా ఒకటి డెలిట్ చేయబోయి ఒక కాల్ హిస్టరీ డెలిట్ చేశారు అనుకోండి. సో ఆ విధంగా మనకు ఇంపార్టెంట్ కాల్స్ అనేవి పోయినాయి అనుకోండి, డెలిట్ అయిపోయినాయి అనుకోండి. సో అవి ఎలా రికవర్ చేయాలనేది నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. సో ముందుగా దాని గురించి అయితే మనం ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి గైస్. సో ఇప్పుడైతే మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసారు కదా, ప్లే స్టోర్ ఓపెన్ చేసినాక మీకు కింద ఇక్కడ సెర్చ్ బార్ అని కనబడుతుంది అనమాట. సో దానికంటే ముందు నెట్ అయితే ఆన్ చేసుకోండి. సో ఇది యాప్ డౌన్లోడ్ చేయాలి కాబట్టి నెట్ అయితే అవసరం ఉంటుంది మనకు. సో ఇక్కడ మనం ఏం టైప్ చేయాలంటే రికవర్ కాల్ హిస్టరీ అని టైప్ చేయాలి గైస్. సో మీకు ఈ విధంగానైతే మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఏమని? రికవర్ కాల్ హిస్టరీ అని టైప్ చేసి మనం ఈ విధంగానైతే సెర్చ్ చేయాల్సి ఉంటుంది ఈ యాప్ని. సో మీకు ఈ విధంగానైతే చాలా అప్లికేషన్స్ అనేవి కనబడతాయి అన్నమాట. సో మనం మెయిన్గా డౌన్లోడ్ చేసుకోబోయే యాప్ ఏంటిదంటే, సో మీకు ఇంకా ఈ విధంగా కిందికి కొద్దిగా స్క్రోల్ చేసినట్టయితే మీకు ఈ విధంగానైతే బ్లూ కలర్లో ఒక యాప్ లోగో అయితే కనబడుతుంది. సో అదైతే ప్రెస్ చేసుకోండి. సో ఇన్స్టాల్ అయితే మొదలైపోతుంది, మనకు ఇన్స్టాలేషన్ అయితే మొదలైపోతుంది. సో అంతలోపు మీరు ఇప్పటివరకు మన వీడియోని ఇంకా లైక్ చేయకపోతే తొందరగా లైక్ చేసేసేయండి. అలాగే మన ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి. సో ఆల్రెడీ ప్రీవియస్గా చాలా చేసాం ఇలాంటి వీడియోస్, మీరు కంపల్సరీగా అవి చూసి కొత్త కొత్త ట్రిక్స్ అనేవి నేర్చుకోండి. అలాగే సో ప్రస్తుతానికి మనది ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో లాస్ట్ స్టెప్ అవుతుంది. సో సెక్యూరిటీ చెకప్ అయితే జరుగుతుంది కదా. సో ఈ విధంగా జరిగిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ ఆప్షన్ అని కనబడుతుంది అనమాట. సో దాన్ని అయితే మీరు ప్రెస్ చేసుకోవాలి. సో మీకు కింద కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అనేది కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఈ విధంగా సైడ్ స్క్రోల్ చేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే అడుగుతుంది అనమాట, పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. సో వాటిని సింప్లీగా మనం అలో అని ఇచ్చేసేయండి గైస్. సో తర్వాత మీరు ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు కాల్ హిస్టరీ అనేది ఒక ఫైల్ రూపంలో వస్తుంది కాబట్టి, సో మీరు ఆ ఫైల్ ఎక్కడ డౌన్లోడ్ చేయాలి లేకపోతే ఎక్కడ స్టోర్ కావాలనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ప్రస్తుతానికైతే ఒక న్యూ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని పేరు కూడా ఇదే పెడుతున్నాను, కాల్ హిస్టరీ అని. మీరు కూడా ఇదే విధంగా సెట్ చేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన పేరు అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అలౌ చేసిన తర్వాత డన్ అని ప్రెస్ చేయండి కింద. సో ఈ విధంగానైతే లోడింగ్ సింబల్ అయితే పడుతుంది అన్నమాట. సో ఫైనల్గా మీరు ఈ విధంగా కొత్త ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చేస్తారనమాట. సో వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, ఒకటే ఆప్షన్ ఉంటుంది అక్కడ. సో ఏమని ఉంటుంది అంటే, మనకి ఈ విధంగా బ్యాకప్ నవ్ అని ఉంటుంది చూడండి, ఒక్కటే ఆప్షన్ బ్లూ కలర్లో ఉంటుంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మీకు లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా నాకు మీకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయో కూడా చూపెడుతుంది ఇక్కడ. 3000+ అయితే ఉన్నాయి కదా నా దాంట్లో. సో ఈ విధంగానైతే మీకు షో అవుతుంది అన్నమాట గైస్. సో ఇది కూడా వితిన్ సెకండ్స్లో మీకు ప్రాసెసింగ్ లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, లోడింగ్ అనేది డేటా. సో నాది ప్రస్తుతానికి ఇప్పుడు ఎంత చూస్తున్నా కానీ 1000 దాటిపోయింది. సో ఈ విధంగానైతే లోడింగ్ అయిపోయిన తర్వాత మీకు కాల్ హిస్టరీ అనేది మొత్తం కనబడుతుంది అనమాట. సో మీరు లైవ్లో చూడండి ఇప్పుడు. సో కొద్దిసేపు ఓపిక పట్టండి. ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఒకటే ప్రెస్ చేసుకొని ఇక్కడనే మనకు లోడింగ్ అనేది తీసుకుంటుంది కామన్గా. సో అది సెర్చ్ చేయాలి కాబట్టి, ఎప్పటి నుంచో డెలిట్ అయిపోయినాయి అన్నీ సెర్చ్ చేయాలి కాబట్టి లోడింగ్ అనేది తీసుకుంటుంది కాబట్టి కొద్దిసేపు మీరు వెయిట్ చేయండి గైస్. సో కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. లోడింగ్ అయిపోగానే మన డేటా అంతా మనకు షో అవుతుంది. ఈ విధంగా బ్యాకప్ సక్సెస్ అని పడుతుంది చూడండి. సో మీకు 3 ఆప్షన్స్ వచ్చినాయి కింద. సో ఆ ఆప్షన్స్ ఏంటి అంటే, వ్యూ ఒకటి, షేర్ ఒకటి, హోమ్ ఒకటి గైస్. సో ప్రస్తుతానికి మనం ఏం చెక్ చేసుకోవాలంటే, షేర్ అయితే మీరు ఎలా చేయరు కాబట్టి వ్యూ అని ప్రెస్ చేయండి. వ్యూ అని ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా అప్ టు డేట్ ఇప్పటివరకు మొత్తం మీకు డేటా అనేది బ్యాకప్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగానైతే మనం రికవర్ చేసుకోవచ్చు గైస్. సో ఈ విధంగానైతే మనకు హోమ్ స్క్రీన్లో కూడా చూపెడుతుంది ఇది, మీరు ఏమేమి బ్యాకప్ చేశారు అవన్నీ ఇక్కడ షో అవుతాయి అన్నమాట. సో మీకు సపరేట్గా ఫైల్లో కూడా స్టోర్ అవుతుంది ఈ విధంగా. సో నేను ఇందాక ఫోల్డర్ క్రియేట్ చేసిన కదా, ఆ ఫోల్డర్లో కూడా సేవ్ అయింది. మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోండి మీ మొబైల్లో కూడా. సో ఈ విధంగానైతే యాప్ అయితే వర్క్ అవుతుంది గైస్. సో సింపుల్ యాప్, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. తెలుసుగా మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి ట్రిక్స్ వస్తాయని. సో అప్పటి వరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. అలాగే మన ఓల్డెస్ట్ వీడియోస్ చూడండి, ఓల్డెస్ట్ అంటే రీసెంట్ వీడియోస్ చూడండి. సో మీకు అందులో తెలియని చాలా ట్రిక్స్ అయితే ఉన్నాయి గైస్.